అవునా? మన శరీరంలో మూత్రపిండాలపైన చిన్న టోపీల్లా ఉంటాయి. అవి మన శరీరాన్ని నడిపించే ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ సెంటర్ లాంటివి అని ఎప్పుడైనా ఆలోచించారా? అవే అడ్రినల్ గ్రంథులు. ఈరోజు మనం ఈ సెంటర్ లోపలికి వెళ్ళి అది ఎలా పనిచేస్తుందో లోతుగా చూద్దాం. మన ఈ విశ్లేషణ ఫిజియాలజిస్ట్ మరియు న్యూరోసర్జన్ అయిన డాక్టర్ గాంధీ బి లంకా గారి రచనల ఆధారంగా రూపొందించబడింది. అవును. ఈరోజు మన లక్ష్యం ముఖ్యంగా శిక్షణలో ఉన్న ఫిజియాలజిస్టులకు, వైద్య విద్యార్థులకు ఈ అడ్రినల్ గ్రంథుల గురించి పూర్తి అవగాహన కల్పించడం. ఓకే. మీరు చెప్పినట్లు ఈ క్రైసిస్ సెంటర్లో 2 విభాగాలు ఉంటాయి. ఒకటి తక్షణ ప్రమాదాలను ఎదుర్కొనే ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్, అదే అడ్రినల్ మెడ్యుల్లా. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్. రెండవది దీర్ఘకాలిక ఒత్తిడిని, వనరులను నిర్వహించే స్ట్రాటజిక్ ప్లానింగ్ డిపార్ట్మెంట్, అదే అడ్రినల్ కార్టెక్స్. ఈ రెండింటి గురించి వివరంగా మాట్లాడుకుందాం. చాలా ఆసక్తికరంగా ఉంది. ర్యాపిడ్ రెస్పాన్స్ మరియు స్ట్రాటజిక్ ప్లానింగ్ అన్నీ ఒకే చోట. ముందుగా ఈ గ్రంథి నిర్మాణం గురించి కొంచెం విడమర్చి చెప్పండి. ఈ 2 విభాగాలు ఎక్కడుంటాయి? ప్రతి అడ్రినల్ గ్రంథిలో లోపలి భాగాన్ని మెడ్యులా అంటారు. దాని చుట్టూ ఉన్న బయటి మందపాటి పొరను కార్టెక్స్ అంటారు. లోపల మెడుల్లా, బయట కార్టెక్స్. సరే. ఆహా. ఈ కార్టెక్స్ మళ్ళీ 3 వేర్వేరు పొరలుగా లేదా మండలాలుగా విభజించబడి ఉంటుంది. వాటిని బయటి నుండి లోపలికి చూస్తే జోనా గ్లోమెరులోసా, జోనా ఫాసిక్యులాటా మరియు జోనా రెటిక్యులారిస్. గ్లోమెరులోసా, ఫాసిక్యులాటా, రెటిక్యులారిస్. అవును. ప్రతి మండలం ఒక ప్రత్యేకమైన హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది. దీన్ని గుర్తించుకోవడానికొక సులభమైన మార్గముంది. సాల్ట్, షుగర్, సెక్స్. ద డీపర్ యు గో, ద స్వీటర్ ఇట్ గెట్స్. సాల్ట్, షుగర్, సెక్స్. ఇది ఖచ్చితంగా గుర్తుంటుంది. అంటే బయటి పొర ఉప్పుకు, మధ్య పొర చక్కెర నియంత్రణకు, లోపలి పొర సెక్స్ హార్మోన్లకు సంబంధించినవి అన్నమాట. సరిగ్గా అదే. బయటి జోనా గ్లోమెరులోసా ఆల్డోస్టెరాన్ అనే హార్మోన్ను తయారుచేస్తుంది. ఇది శరీరంలో ఉప్పు అంటే సోడియం మరియు నీటి సమతుల్యతను కాపాడుతుంది. ఓకే. సాల్ట్. మధ్యలో ఉండే అతిపెద్ద పొర జోనా ఫాసిక్యులాటా కార్టిసాల్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను, ఒత్తిడిని నియంత్రిస్తుంది. షుగర్. ఇక లోపల ఉండే జోనా రెటిక్యులారిస్ ఆండ్రోజన్లు అంటే సెక్స్ హార్మోన్ల యొక్క పూర్వగాములను ఉత్పత్తి చేస్తుంది. అద్భుతం. ఇప్పుడు మనం ఆ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అయిన మెడ్యులా దగ్గరికి వెళ్దాం. ఇది ప్రమాద సమయాల్లో ఎలా స్పందిస్తుంది? మెడ్యులా అనేది నాడీ వ్యవస్థలో ఒక భాగం. ఇది ఒక మార్పు చెందిన సింపథెటిక్ గ్యాంగ్లియాన్. ఒత్తిడి లేదా ప్రమాదం ఎదురైనప్పుడు మన నాడీ వ్యవస్థ నుండి దీనికి నేరుగా సంకేతాలు అందుతాయి. వెంటనేనా? సెకండ్ల వ్యవధిలో. అప్పుడు ఇది ఎపినెఫ్రిన్ అంటే అడ్రినలిన్ మరియు నార్ ఎపినెఫ్రిన్ అనే క్యాటికోలమైన్లను నేరుగా రక్తంలోకి విడుదల చేస్తుంది. అందుకే మనకు అకస్మాత్తుగా గుండె వేగంగా కొట్టుకోవడం, శక్తి పెరిగినట్లు అనిపించడం జరుగుతుంది. ఈ ఎపినెఫ్రిన్, నారెపినెఫ్రిన్ తయారీ ఎలా జరుగుతుంది? దీని వెనుక ఏదైనా ఆసక్తికరమైన జీవరసాయన ప్రక్రియ ఉందా? ఖచ్చితంగా ఉంది. ఈ రెండింటి తయారీ టైరోసిన్ అనే అమైనో ఆమ్లంతో మొదలవుతుంది. ఈ ప్రక్రియలో ఒక చాలా ముఖ్యమైన ఎంజైమ్ ఉంది. దాని పేరు పిఎన్ఎంటి. పిఎన్ఎంటి? అవును. ఈ ఎంజైమ్ నార్ ఎపినెఫ్రిన్ను ఎపినెఫ్రిన్గా మారుస్తుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ పిఎన్ఎంటి ఎంజైమ్ సరిగ్గా పనిచెయ్యాలంటే దానికి కార్టెక్స్ నుండి వచ్చే కార్టిసాల్ అధిక సాంద్రతలో కావాలి. ఒక్క నిమిషం. అంటే స్ట్రాటజిక్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అయిన కార్టెక్స్ నుండి వచ్చే ఒక హార్మోన్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అయిన మెడుల్లా యొక్క పూర్తి సామర్థ్యానికి అవసరమా? ఈ 2 విభాగాలు వేరువేరనుకున్నాను. అవును. ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఇదే అడ్రినల్ గ్రంథి యొక్క అద్భుతమైన డిజైన్. కార్టెక్స్ నుండి ఉత్పత్తి అయిన కార్టిసాల్ అధిక సాంద్రతలో నేరుగా మెడుల్లాకు సరఫరా అవుతుంది. అందుకే పిట్యూటరీ గ్రంథిని తొలగించినప్పుడు, అంటే హైపోఫైసెక్టమీ తర్వాత ఏసీటీహెచ్ హార్మోన్ తగ్గి కార్టిసాల్ ఉత్పత్తి పడిపోతుంది. దానివల్ల పిఎన్ఎంటి ఎంజైమ్ ప్రేరేపణ తగ్గి శరీరం ఎపినెఫ్రిన్ను తయారు చేయలేదు, కేవలం నార్ ఎపినెఫ్రిన్ను మాత్రమే తయారు చేయగలదు. ఈ రెండింటి ప్రభావాలలో తేడా ఏమిటి? ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్ రెండూ ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్లే కదా? రెండూ ఆ కోవకు చెందినవే, కానీ వాటి ప్రభావంలో సూక్ష్మమైన తేడాలున్నాయి. రెండు గుండె మీద బీటా-1 రిసెప్టార్ల ద్వారా పనిచేసి
గుండె వేగాన్ని, సంకోచ శక్తిని పెంచుతాయి. సరే. కానీ రక్తనాళాలపై వాటి ప్రభావం వేరు. నార్ ఎపినెఫ్రిన్ ఒక శక్తివంతమైన వాసోకాన్స్ట్రిక్టర్. అంటే ఇది ఆల్ఫా-1 రిసెప్టార్ల ద్వారా రక్తనాళాలను గట్టిగా ముడుచుకునేలా చేసి సిస్టోలిక్ మరియు డయాస్టోలిక్ రక్తపోటు రెండింటినీ పెంచుతుంది. ఓకే, రెండింటినీ పెంచుతుంది. ఎపినెఫ్రిన్ అలా కాదు. ఇది అస్థిపంజర కండరాలలో ఉండే బీటా-2 రిసెప్టార్లను ప్రేరేపించి రక్తనాళాలను వ్యాకోచింపజేస్తుంది. అంటే వాసోడైలేషన్. అంటే కండరాలకు ఎక్కువ రక్తం వెళ్లేలా చేస్తుంది. కరెక్ట్. అందుకే ఇది సిస్టోలిక్ బీపీని పెంచినా డయాస్టోలిక్ బీపీని తగ్గించవచ్చు. ఫలితంగా పల్స్ ప్రెషర్ పెరుగుతుంది. అంటే పోరాడటానికి లేదా పారిపోవటానికి కండరాలకు శక్తినివ్వడం అన్నమాట. మరి ఈ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అదుపు తప్పితే ఏమవుతుంది? అదే ఫియోక్రోమోసైటోమా అంటారా? సరిగ్గా చెప్పారు. ఫియోక్రోమోసైటోమా అనేది మెడ్యూలా కణితి. ఇది ఈ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ గందరగోళానికి గురైనట్లు. ఇది నియంత్రణ లేకుండా అపారమైన మొత్తంలో కాటకోలమిన్లను విడుదల చేస్తుంది. దాని లక్షణాలెలా ఉంటాయి? రోగులలో అకస్మాత్తుగా తీవ్రమైన రక్తపోటు, భరించలేని తలనొప్పి, గుండెదడ, చెవటలు పట్టడం వంటివి కనిపిస్తాయి. ఓకే, మెడుల్లా గురించి బాగా అర్థమైంది. ఇప్పుడు ఆ స్ట్రాటజిక్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అయిన కార్టెక్స్ యొక్క దీర్ఘకాలిక పాత్ర గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ స్టెరాయిడ్ హార్మోన్లు ఎలా తయారవుతాయి? ఈ స్టెరాయిడ్ హార్మోన్లన్నింటికీ మూల పదార్థం కొలెస్ట్రాల్. మనం ఆహారం నుండి తీసుకునే కొలెస్ట్రాల్ కణంలోకి ప్రవేశిస్తుంది. అయితే ఈ కొలెస్ట్రాల్ హార్మోన్ల తయారీ ఫ్యాక్టరీ అయిన మైటోకాండ్రియా లోపలికి వెళ్ళాలి. కానీ దానికి ఒక గేట్ పాస్ కావాలి. ఆ గేట్ పాస్ ఇచ్చే గేట్ కీపరే స్టార్ ప్రోటీన్. స్టార్ ప్రోటీన్. అవును. ఈ ప్రోటీన్ కొలెస్ట్రాల్ను లోపలికి అనుమతిస్తేనే ఉత్పత్తి ప్రక్రియ మొదలవుతుంది. ఇది మొత్తం ప్రక్రియలోనే అత్యంత కీలకమైన రేట్ లిమిటింగ్ దశ. ఆ గేట్ కీపర్ అనుమతి ఇచ్చాకేం జరుగుతుంది? లోపల ఫ్యాక్టరీలో పనెలా సాగుతుంది? మైటోకాండ్రియా లోపల కొలెస్ట్రాల్ డెస్మోలేజ్ అనే మొదటి ఎంజైమ్ కొలెస్ట్రాల్ను ప్రెగ్నెనోలోన్ అనే పదార్థంగా మారుస్తుంది. ఈ ప్రెగ్నెనోలోన్ నుండే ఆల్డోస్టిరాన్, కార్టిసాల్ మరియు ఆండ్రోజెన్లు అన్నీ తయారవుతాయి. అంటే ఇదొక అసెంబ్లీ లైన్ లాంటిదన్నమాట. కరెక్ట్. ఒక ఫ్యాక్టరీ అసెంబ్లీ లైన్లా ఉంటుంది. ప్రతి దశలో ఒక ప్రత్యేక ఎంజైమ్ ఒక వర్కర్లా పనిచేస్తుంది. ఈ అసెంబ్లీ లైన్లో ముఖ్యమైన వర్కర్లు అంటే ఎంజైములు ఏవి? అవి దారి తప్పితే ఏమవుతుంది? ఈ మార్గంలో కొన్ని కీలకమైన చెక్ పాయింట్లు లేదా జంక్షన్లు ఉన్నాయి. ఒకటి 17-ఆల్ఫా హైడ్రాక్సిలేజ్ అనే ఎంజైమ్. ఇది మీరు సెక్స్ హార్మోన్లు లేదా కార్టిసాల్ వైపు వెళ్లాలా అని నిర్ణయిస్తుంది. ఓకే. రెండవది 21 హైడ్రాక్సిలేజ్. ఇది కార్టిసాల్ మరియు ఆల్డోస్టిరాన్ రెండింటికీ అవసరమైన ఒక ముఖ్యమైన వర్కర్. మూడవది ఆల్డోస్టిరాన్ సింథేజ్. ఇది కేవలం ఆల్డోస్టిరాన్ను మాత్రమే తయారు చేసే ఒక స్పెషలిస్ట్ వర్కర్. ఈ అసెంబ్లీ లైన్లో ఏదైనా వర్కర్ అంటే ఎంజైమ్ సరిగ్గా పనిచేయకపోతే మొత్తం వ్యవస్థ దెబ్బతింటుందా? ఆ పరిస్థితినే కంజెనిటల్ ఎడ్రినల్ హైపర్ప్లేషియా CAH అంటారా? ఖచ్చితంగా. CAHలో జరిగేదదే. ఉదాహరణకు అత్యంత సాధారణ లోపం 21 హైడ్రాక్సిలేజ్ అనే వర్కర్ స్ట్రైక్ చేయడం. స్ట్రైక్ చేస్తే అప్పుడు అసెంబ్లీ లైన్లో కార్టిసాల్, ఆల్డోస్టిరాన్ ఉత్పత్తి ఆగిపోతుంది. కాని ముడిసరుకు వస్తూనే ఉంటుంది గదా. అవును. అప్పుడు ఆ ముడిసరుకంతా పక్కా లైన్లోకి వెళ్ళి ఆండ్రోజనులు అనే వేరే ప్రాడక్ట్ను ఎక్కువగా తయారుచేస్తుంది. ఓ, దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి? కార్టిసాల్ లోపం వల్ల మెదడుకు నెగటివ్ ఫీడ్బ్యాక్ అందదు. దాంతో పిట్యూటరీ గ్రంథి ఇంకా కార్టిసాల్ కావాలి అనుకుని ACTH అనే సిగ్నల్ను విపరీతంగా పంపుతుంది. అధికంగా ACTH వస్తుంది. అవును. ఈ అధిక ACTH అడ్రినల్ గ్రంథిని అతిగా ప్రేరేపించి దాని పరిమాణం పెరిగేలా చేస్తుంది. అందుకే దీన్ని హైపర్ప్లేజియా అంటారు. ఇక అధికంగా ఉత్పత్తి అయిన ఆండ్రోజన్ల వల్ల ఆడ శిశువులలో పురుష లక్షణాలు అంటే విరలైజేషన్ కనిపిస్తాయి. ఇప్పుడు కార్టిసాల్ దగ్గరకొద్దాం. మనం ఎప్పుడూ కార్టిసాల్ను ఒత్తిడి హార్మోన్ అని ఒక నెగటివ్ కోణంలో చూస్తాం. కానీ అది లేకపోతే మనం బ్రతకలేమంటున్నారు. అసలు ఒత్తిడి లేనప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు మన శరీరంలో కార్టిసాల్ ఏం చేస్తుంది? దాని అసలు ఉద్యోగమేమిటి? రంగా ఉంచుతుంది. 2 అనుమతించే ప్రభావం లేదా పర్మిసివ్ ఎఫెక్ట్. ఇది చాలా ముఖ్యం. మన ర్యాపిడ్ రెస్పాన్స్ టీం విడుదల చేసే ఎపినెఫ్రిన్ వంటి హార్మోన్లు సరిగ్గా పనిచెయ్యాలంటే కొద్ది మోతాదులో కార్టిసాల్ తప్పనిసరిగా ఉండాలి. అది లేకుండా అవి పనిచేయలేవా? సమర్థవంతంగా పనిచేయలేవు. 3 ఇది ఒక శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్.
అంటే వాపు, మంటను తగ్గిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను అదుపులో ఉంచుతుంది. అందుకే గాయాలు, అలర్జీలకు కార్టిసాల్ ఆధారిత క్రీములు వాడతాం కదా. మరి ఈ రీసోర్స్ మేనేజర్ అదుపు తప్పి అతిగా ఖర్చు చేయడం మొదలుపెడితే ఏమవుతుంది? అదే కుషింగ్ సిండ్రోమ్ కదా. అవును, కుషింగ్ సిండ్రోమ్లో జరిగేదే అదే. శరీరంలో కార్టిసాల్ స్థాయిలు దీర్ఘకాలికంగా పెరిగిపోతాయి. ఈ రీసోర్స్ మేనేజర్ వనరులను తప్పుగా వాడటం మొదలుపెడతాడు. కండరాలలోని ప్రోటీన్లను విచ్ఛిన్నం చేస్తాడు. అందుకే చేతులు, కాళ్ళు సన్నబడతాయి. కాని బరువు పెరుగుతారు అంటారు గదా. అవును, కాని కొవ్వును మొండెం, ముఖం, మెడ వెనుక భాగంలో పేరుకుపోయేలా చేస్తాడు. అంటే చేతులు కాళ్ళు సన్నగా ఉండి పొట్ట, ముఖం మాత్రం ఉబ్బినట్లు కనిపించటం. క్లాసిక్ టెక్స్ట్ బుక్ ఇమేజ్ అదే కదా. మూన్ ఫేస్, బఫెలో హంప్ అని పిలుస్తారు. సరిగ్గా అదే. దాంతోపాటు చర్మం పల్చబడటం, పొట్టపై ఊదారంగు చారలు, అధిక రక్తపోటు, ఎముకలు బలహీనపడటం మరియు డయాబెటీస్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ కార్టిసాల్ విడుదల ఎలా నియంత్రించబడుతుంది? ఒక కార్పొరేట్ కమాండ్ చైన్ లాంటిది ఏదైనా ఉందా? ఉంది. దానినే హైపోథలామిక్ పిట్యూటరీ అడ్రినల్ అంటే హెచ్పిఏ యాక్సిస్ అంటారు. ఇది ఒక ఖచ్చితమైన కమాండ్ చైన్. హైపోథాలమస్ నుండి సిఆర్హెచ్ అనే ఆదేశం వస్తుంది. హైపోథాలమస్, సిఓ లాగా. కార్టెక్స్ అంటే ఫ్యాక్టరీ ఫ్లోర్కి చేరి కార్టిసాల్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. మరి ఉత్పత్తిని ఎలా ఆపుతుంది? రక్తంలో కార్టిసాల్ స్థాయిలు సరిపడా పెరిగినప్పుడు అది సీఈఓ మరియు మేనేజర్కు ఉత్పత్తి చాలు ఆపండి అని నెగటివ్ ఫీడ్బ్యాక్ పంపుతుంది. ఈ వ్యవస్థ ఒక రోజువారీ లయన్ కూడా అనుసరిస్తుంది. ఉదయం నిద్రలేవగానే ఎక్కువగా, అర్ధరాత్రి తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం కార్టెక్స్ నిర్వహించే మరో ముఖ్యమైన వనరు అంటే ఉప్పు మరియు నీటి నియంత్రణ గురించి మాట్లాడుకుందాం. ఆల్డోస్టిరాన్ పాత్ర ఏమిటి? ఆల్డోస్టిరాన్ను సాల్ట్ రెగ్యులేటర్ అని చెప్పవచ్చు. దీని ప్రధాన విధి మూత్రపిండాలపై ఉంటుంది. ఇది మూత్రపిండాలను ప్రేరేపించి శరీరం నుండి సోడియం అంటే ఉప్పు బయటకు పోకుండా తిరిగి గ్రహించేలా చేస్తుంది. సోడియం వెంటే నీరు కూడా వస్తుంది కదా. అయాన్లను శరీరం నుండి బయటకు పంపేలా చేస్తుంది. మరి దీని విడుదలను ఏది నియంత్రిస్తుంది? కార్టిసాల్ లాగే దీనికి ఒక కమాండ్ చైన్ ఉందా? దీనికి కొంచెం భిన్నమైన వ్యవస్థ ఉంది. ప్రధానంగా 2 అంశాలు దీన్ని నియంత్రిస్తాయి. ఒకటి రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టిరాన్ సిస్టమ్ లేదా ఆర్ఏఏఎస్. ఆర్ఏఎస్ ఇది శరీరం యొక్క బ్లడ్ ప్రెషర్ సెన్సార్ సిస్టమ్ లాంటిది. రక్తపోటు లేదా సోడియం తగ్గగానే ఈ వ్యవస్థ ఉత్తేజితమై ఆల్డోస్టిరాన్ విడుదలను ప్రేరేపిస్తుంది. రెండవది రక్తంలో పొటాషియం స్థాయిలో. పొటాషియం పెరిగితే అది నేరుగా ఆల్డోస్టిరాన్ను విడుదల చేయిస్తుంది. ఈ సాల్ట్ రెగ్యులేటర్ కూడా అదుపు తప్పితే ఏమవుతుంది? ఆల్డోస్టిరాన్ అధికంగా ఉత్పత్తి అయితే, అంటే కాన్స్ సిండ్రోమ్లో శరీరం ఎక్కువ సోడియం, నీటిని నిలుపుకుంటుంది. దానివల్ల తీవ్రమైన రక్తపోటు వస్తుంది. అదే సమయంలో ఎక్కువ పొటాషియంను కోల్పోవడం వల్ల హైపోకెలీమియా ఏర్పడి కండరాల బలహీనత వస్తుంది. ఇప్పటివరకు మనం ఒక్కో భాగం విఫలమైతే ఏమవుతుందో చూశాం. ఒకవేళ ఈ మొత్తం క్రైసిస్ మేనేజ్మెంట్ సెంటర్ షట్డౌన్ అయితే పరిస్థితి ఏంటి? అదే అడిసన్స్ వ్యాధి అంటారా? అవును, అడిసన్స్ వ్యాధి అంటే ప్రైమరీ అడ్రినల్ ఇన్సఫిషియన్సీ. ఇందులో అడ్రినల్ కార్టెక్స్ నాశనమవుతుంది. దీనివల్ల రిసోర్స్ మేనేజర్ మరియు సాల్ట్ రెగ్యులేటర్ ఇద్దరూ పనిచేయడం మానేస్తారు. ఇదొక పూర్తి సిస్టమ్ ఫెయిల్యూర్. అప్పుడు లక్షణాలెలా ఉంటాయి? 2 హార్మోన్ల లోపం వల్ల లక్షణాలు కనిపిస్తాయి. కార్టిసాల్ లోపం వల్ల తీవ్రమైన బలహీనత, బరువు తగ్గడం, రక్తంలో గ్లూకోజ్ పడిపోవడం జరుగుతుంది. ఆల్డోస్టిరాన్ లోపం వల్ల? దానివల్ల శరీరం సోడియం, నీటిని కోల్పోయి రక్తపోటు బాగా పడిపోతుంది. అదే సమయంలో రక్తంలో పొటాషియం పెరిగిపోతుంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఈ వ్యాధిలో చర్మం నల్లబడుతుందని, ఒక ప్రత్యేకమైన లక్షణముంటుందని అంటారు కదా. దాని వెనుక కారణమేమిటి? అది ఈ వ్యాధిని నిర్ధారించడానికి ఒక ముఖ్యమైన క్లూ. అడిసన్స్ వ్యాధిలో కార్టిసాల్ ఉత్పత్తి కాదు కదా. దాంతో పిట్యూటరీకి నెగటివ్ ఫీడ్బ్యాక్ అందదు. అందువల్ల ఏసీటీహెచ్ విపరీతంగా పెరుగుతుంది. అవును, ఈ అధిక ఏసీటీహెచ్ చర్మానికి రంగునిచ్చే మెలనిన్ను ప్రేరేపించే ఎంఎస్హెచ్ అనే హార్మోన్ను పోలి ఉంటుంది. అందువల్ల ఈ అధిక ఏసీటీహెచ్ మెలనోసైట్లను ప్రేరేపించి చర్మం, చిగుళ్ళు, నోటి లోపలి పొరలు నల్లబడటానికి కారణమవుతుంది. దీన్నే హైపర్పిగ్మెంటేషన్ అంటారు. ఈరోజు మనం అడ్రినల్ గ్రంథుల గురించి అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. మెడుల్లా యొక్క తక్షణ ర్యాపిడ్ రెస్పాన్స్ నుండి కార్టెక్స్ యొక్క దీర్ఘకాలిక స్ట్రాటజిక్ ప్లానింగ్ వరకు
ఈ చిన్న గ్రంథులు మన మనుగడకు ఎంత కీలకమో స్పష్టంగా అర్థమైంది. ఖచ్చితంగా. ఈ హార్మోన్ల మధ్య ఉన్న సూక్ష్మమైన సమతుల్యత దెబ్బతింటే అది సాధారణ రక్తపోటు నుండి ప్రాణాంతకమైన అడిసోనియన్ సంక్షోభం వరకు ఎలా దారితీస్తుందో చూశాం. ఈ వ్యవస్థల యొక్క లోతైన అవగాహన వైద్య విద్యార్థులకు చాలా కీలకం. నిజమే. అయితే ఒక ఆలోచింపచేసే విషయముంది. వయస్సు పెరిగే కొద్దీ డిహెచ్ఈఎస్ వంటి అడ్రినల్ ఆండ్రోజెన్లు సహజంగా తగ్గడాన్ని అడ్రినోపాజ్ అంటారు. ఇది మన క్రైసిస్ మేనేజ్మెంట్ సెంటర్ వృద్ధాప్యానికి గురవడంలో ఒక అనివార్య భాగమా లేక దానిని మనం ఏమైనా మార్చగలమా అనేది పరిశోధించాల్సిన విషయం.